ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నాడు రోజును 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూసాం గతంలో, మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి. చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు, కొత్త వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 మెంబర్స్ 50 మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు. ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 48 50 మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి 78లో. ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లచ్చన్న గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో, అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లచ్చన్న గారు ఒక రోజు సభకు వచ్చి నా సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది, నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది? గౌతి లచ్చన్న గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండాలి మనస్తత్వం, నాయకత్వం తాలూకు విలువలు. అది గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఏంటండి? ఇప్పుడు నామి కోర్టుకి వేసాడు, హైకోర్టు వేసాడు, సుప్రీం కోర్టు వేసుకున్నాడు. అలాంటి మనకు ప్రజాస్వామ్యం ఉంది, మనకు నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను? నేను మొన్న చెప్పాను, ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారా బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు. పూజారి నేనే ఇక్కడ వరం వస్తారు మొన్న చెప్పాను నేను. అంచేది ఇది నేను ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడిపించింది ఇవాళ ఏదైనా. అంచేత నేనేమనేది అంటే మీ ద్వారా మీరు కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు. శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా విషయాలు కరెక్ట్ అండి, కాదనలేను. దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను. అది నువ్వు అన్న డైలాగ్స్ కొంచెం తప్పట్లు కొట్టాలి, మేము కొట్టలేకపోతున్నాం. ఇది బాధ. సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరూ ఖండించాలా.